Praise the Lord. Let us see today's verses. Isaiah chapter 17 and verse 7. In that day, man will look to his Maker. In that day means on the day or at the time of Jesus' second coming. Man will look to his Maker. Maker means Creator. And his eyes will look on the Holy One of Israel. ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడే దేవుడు అని చెప్పి అప్పటికే తెలుసుకుంటారంట మానవులు. ఖచ్చితంగా మొత్తానికి తెలుసుకుంటారనమాట. హీ విల్ నాట్ లుక్ టు ద ఆల్టర్స్, ద వర్క్ ఆఫ్ హిజ్ హ్యాండ్స్, అండ్ హీ విల్ నాట్ లుక్ ఆన్ వాట్ హిజ్ ఓన్ ఫింగర్స్ హ్యావ్ మేడ్. లెట్ us see it in తెలుగు. ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు. ఆ దినము అంటే ప్రియమైన వారలారా, ద డే ఆర్ అట్ ద టైమ్ ఆఫ్ జీసస్ సెకండ్ కమింగ్. దేవతా స్తంభమునైనను సూర్యదేవత ప్రతిమలనైనను తమ చేతులు చేసిన దేనినైనను లక్ష్యము చెయ్యరు. గ్రాడ్యువల్గా వన్ బై వన్ మరి ఈ విధంగా సత్యాన్ని మొత్తానికి తెలుసుకుంటారనమాట. ఎట్ లాస్ట్ దేవుని వాక్యమే చెప్తున్నది ఇక్కడ. నిజం ఏంటి, ట్రూత్ ఏంటి, మరి ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయేలే గాడ్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అదర్ గాడ్స్ ఆర్ నాట్ గాడ్స్ అని చెప్పి తెలుసుకొని మన చేతులతో వాట్ వీ హ్యావ్ ప్రిపేర్డ్ ఆర్ వీ మేడ్ విత్ అవర్ ఓన్ హ్యాండ్స్ ఆర్ అవర్ ఓన్ ఫింగర్స్ ఈజ్ నాట్ గాడ్ అనే విషయం అప్పటికి తెలుసుకుంటారంట ప్రజలంతా. ఏదేమైనా చివరికైనా సరే వాళ్ళు సర్వసత్యంలోనికి వస్తారని వాక్యము చెప్తున్నది ప్రియమైన వాళ్ళారా. అయితే మరి సత్యాన్ని పరీక్షించి చక్కగా తెలుసుకోవాలి. లేదా అది చేయలేనప్పుడు మీరే దేవుడని అందరూ చెప్తున్నారు, మీరు దేవుడైతే నాతో మాట్లాడండి, నా డౌట్స్ క్లియర్ చేయండి దేవా అని చెప్పి మీరు అడిగినా సరే దేవుడు నీ తోటివారి ద్వారా కానీ, మరి ఎవరు మైకులో వినపడే వాక్యాల ద్వారా కానీ, అక్కడ గోడల మీద రాసినటువంటి వాక్యాల ద్వారా కానీ, లేదా మీ హృదయంలో కానీ అంతరంగం ద్వారా కానీ మాట్లాడుతూ ముచ్చటిస్తూ ఉంటాడు దేవుడు. మాట్లాడే దేవుడు ఈయన పేరు. అయితే మొత్తానికి వాక్యం ద్వారా మనకేమర్థమవుతుందంటే ఎట్ లాస్ట్ ఎవ్రీ వన్ విల్ నో హూ ఈజ్ రియల్ గాడ్. వాక్యం ద్వారా మనకి ఆ విషయాలు అర్థమవుతున్నాయి ప్రియమైన వాళ్ళ.